ఇప్పుడు మనం ఎక్కువ శాతం నెలల నిండక ముందు పుట్టిన బిడ్డల్ని చూస్తూ ఉంటున్నాము. నెలలు నిండక ముందు పుట్టినటువంటి బిడ్డల్లో తల్లిపాలు ఏ విధంగా బిడ్డకు ఉపయోగపడతాయో ఇప్పుడు చూద్దాము. నెలలు నిండక ముందు పుట్టినటువంటి బిడ్డలకి వచ్చే తల్లిపాలు కూడా వాళ్ళ యొక్క అవసరతకు అనుగుణంగా ప్రొడక్షన్ అనేది ఉంటుంది. ఎందుకంటే చిన్న బిడ్డలకి, నెలలు నిండక ముందు పుట్టినటువంటి బిడ్డలకి మనకి క్యాలరీస్ అనేవి చాలా అవసరం పడతాయి. అవి తల్లిపాలల్లో కూడా అదే విధంగా ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. అందువల్ల నెలలు నిండక ముందు పుట్టినటువంటి బిడ్డలకు కూడా తల్లిపాలు ఇవ్వటం అన్నది చాలా ప్రాముఖ్యం, అవసరత ఉంది. సో దానికి మదర్ ముందల్నే స్ట్రాంగ్గా డిసైడ్ అయి ఉండాలి. ఎందుకంటే తల్లిపాలలో ఉన్నటువంటి పోషకాలు మనకి ఎక్కడా కూడా దొరకవు కాబట్టి. అది ఏ విధంగా బిడ్డకు ఉపయోగపడుతుంది అంటే, నెలల నిండక ముందు పుట్టిన పిల్లలు మామూలుగానే బరువు తక్కువగా ఉంటారు, మామూలుగానే వాళ్ళు ఎక్కువగా ఇన్ఫెక్షన్స్కి గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వాటన్నిటిని ఫైట్ చేయాలి అంటే, ఎప్పుడైతే బేబీ మనకి రెస్పిరేటరీ ఊపిరి సమస్య, మిగిలినటువంటి సమస్యలు అన్నిటి నుండి బయటికి వచ్చిన తర్వాత పాలు స్టార్ట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ మనం తల్లిపాలు ఇవ్వటానికి మనం ట్రై చేయాలి. సో తల్లిపాలలో కూడా ఇప్పుడు మనకి ఉన్నటువంటి ఫెసిలిటీస్ని బట్టి చాలా బ్రెస్ట్ ఫీడింగ్ బ్యాంక్స్ అని వస్తూ ఉన్నాయి. కానీ వాటితో కంపేర్ చేసుకుంటే మామ్ అంటే మదర్స్ ఓన్ మిల్క్ ఈజ్ ద బెస్ట్ ఫర్ ద ప్రీటర్మ్ బేబీ. నెలలు నిండక ముందు పుట్టిన పిల్లలకి మదర్స్ ఓన్ మిల్క్ ఈజ్ ద బెస్ట్. సో దానిని మనం ఇవ్వటానికి ట్రై చేయాలి. నెలలు నిండక ముందు పుట్టినటువంటి బిడ్డలకి తల్లిపాలు ఇవ్వటం వల్ల కేవలం బరువు పెరగటం మాత్రమే కాకుండా ఇంకా అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. అది ఏ విధంగా అంటే, తల్లిపాలు మనము ఇస్తున్నప్పుడు రొమ్ము దగ్గర తీసుకున్నప్పుడు అది మనకి మదర్కి మిల్క్ ప్రొడక్షన్కి కూడా ఉపయోగపడుతుంది, బాండింగ్ ఉపయోగపడుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ నెలల నిండక ముందు పుట్టినటువంటి బిడ్డల్లో కంగారు మదర్ కేర్, అది కూడా మనకి బ్రెస్ట్ ఫీడింగ్లో భాగంగానే మనం చెప్పుకోవచ్చు. ఈ కంగారు మదర్ కేర్ అంటే ఏంటి అంటే, మనకి బేబీ యొక్క స్కిన్ అనేది డైరెక్ట్గా మదర్ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ పెట్టుకుంటూ ఆ యొక్క టెంపరేచర్ని మనం కరెక్ట్గా మెయింటైన్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. దీంట్లో ఏ విధంగా అంటే, ఎప్పుడైతే మనము బేబీని మదర్ రొమ్ము దగ్గరికి తీసుకుంటామో, మదర్ స్కిన్కి డైరెక్ట్గా పెట్టుకుంటూ ఉంటామో, మా అమ్మ తీసుకునేటువంటి ఊపిరి విధానము, లేకపోతే గుండె చప్పుడు, ఇవన్నీ కూడా బేబీకి డైరెక్ట్గా కాంటాక్ట్ ఉంటూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ, లేకపోతే బేబీ గ్రోత్లో ఇవి చాలా ఉపయోగపడతాయి. అదేవిధంగా ఈ కేఎంసీస్ ఇవ్వటం వల్ల మదర్కి బేబీకి బాండింగ్ కూడా చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి పాల ప్రొడక్షన్ కూడా ఇంక్రీజ్ అవ్వడానికి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. సో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే, నెలలు నిండక ముందు పుట్టిన బిడ్డలకి తల్లిపాలు ఇవ్వటం వల్ల ఇంకొక ముఖ్యమైన ప్రాముఖ్యం ఏంటంటే, వాళ్ళు తొందరగా ఇన్ఫెక్షన్స్ వీటన్నిటి నుండి ఫైట్ చేయగలిగి ఫాస్ట్గా రికవర్ అయ్యి ఫాస్ట్గా డిశ్చార్జ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకనే మొదటి నుండి కూడా ప్రతి మదరు కూడా తల్లిపాలకి ప్రాముఖ్యత తెలుసుకోవాలి, అది ఇవ్వటానికి ట్రై చేయగలగాలి. మదర్ ఎంత స్ట్రాంగ్గా డిసైడ్ అవ్వగలిగితే అంతగా స్ట్రాంగ్గా మనం బ్రెస్ట్ ఫీడింగ్ అన్నది ఇవ్వగలుగుతాము. ఇప్పుడు తల్లి పాలు మనము ఎలా పట్టించాలో ఆ విధానం అన్నది ఒకసారి తెలుసుకుందాము. సో తల్లి పాలు పట్టిస్తున్నప్పుడు వీలైనంత వరకు కూడా మనము అప్రైట్ సిట్టింగ్ పొజిషన్లో ఇవ్వటానికి ట్రై చేయాలి. మదరు స్ట్రైట్గా వెన్నెముక నిటారుగా కూర్చొని కాళ్ళ కింద సపోర్ట్ స్టూల్ కానీ ఏదైనా పెట్టుకొని బేబీని ఎప్పుడు కూడా తల అన్నది కొంచెం ఎత్తుగా 45 degrees ఎత్తుగా ఉండేలాగా చూసుకోగలగాలి. సో ఈ టైంలో మనకి లాచింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. లాచింగ్ అంటే మనకి బేబీ అమ్మ రొమ్మును ఎలా పట్టుకుంటుందో లాచింగ్. సో పాలు పట్టించేటప్పుడు ఆ చను యొక్క మొనతో పాటుగా చను చుట్టూ ఉన్నటువంటి నల్లటి భాగం ఏరియోలా అంతా కూడా బేబీ లోపలికి వెళ్ళేలాగా మనం చూడగలగాలి. ఎందుకు అంటే ఆ నల్లటి భాగంలో మనకి ఈ మిల్క్ డక్ట్స్, మిల్క్ గ్రంథులు అన్నీ కూడా ఓపెన్ అయి ఉంటాయి. కాబట్టి బేబీ దాన్ని చక్కగా సక్ చేస్తూ ఉన్నప్పుడు మిల్క్ ప్రొడక్షన్ అనేది సఫిషియెంట్గా ఉంటుంది. దానితో పాటుగా మనకి ఈ క్రాక్డ్ నిపుల్స్, చను మనకి కొంచెము క్రాక్ అవ్వటము, నొప్పి ఉండటము, ఇవన్నీ కూడా లాచింగ్ టెక్నిక్ సరిగా లేకపోతే మనము ఈ కాంప్లికేషన్స్ అన్నీ కూడా చూస్తాము. సో ఇది మనం చేయగలగాలి.